వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోంది. వంశధార నదికి ఒక్కసారిగా వరద పెరగటం వల్ల గారమండలం వమ్మరపల్లి గురుకుల పాఠశాల నీట మునిగింది. 3 రోజుల నుంచి వరద నీరు చుట్టుముట్టడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నీటిలో చిక్కుకున్న సుమారు 465 చిన్నారులను గ్రామస్తులు ట్రాక్టర్లలో తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. గారమండలం వమరవల్లి 3 రోజులుగా వర్షం నీటిలో నానుతోంది. గ్రామంలోని గురుకుల పాఠశాల వసతి గృహం వరద నీటిలో చిక్కుకుపోయింది. శుక్రవారం వంశధారకు ఒక్కసారిగా 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం రావడం వల్ల పాఠశాలకు మోకాల్లోతు నీరు వచ్చేసింది. 2 రోజుల నుంచి 465 మంది విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు. అక్కడికి వెళ్లేందుకు వీళ్లేకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వారితో పాటు ఉన్న ప్రధానోపాధ్యాయుడు చిన్నారులకు ధైర్యం చెబుతూ అందరినీ ఒక దగ్గరికి చేర్చాడు. ఇక్కడికి 2 రోజుల నుంచి వర్షం ఫుల్గా వస్తుంది. ఆర్టీవీ గానీ ఇక్కడ లోకల్ టీచర్ కొద్దిమంది కానీ గ్రామాలు పట్టించుకుంటారు. ఇంతవరకు పిల్లలు చాలా ఇబ్బంది పరకు అవుతుంది. పేరెంట్స్ గా చాలా ఇబ్బంది ఉంది. బస్సులు వెహికల్ ఇంతవరకు భోజనం సరైన భోజనం లేవు. ఆర్డీఓ గారు ఇప్పుడు వచ్చారు, ఏమి పట్టించుకోలేదు. ఇది అదే ప్రిన్సిపల్ మీద అందరి మీద అడుగుతున్నారు. ఊర్లో విలేజ్ లేకపోతే ఈ రోజు పిల్లలు ఎంత ప్రాణానికి ఇది అవుతారు. విలేజ్ లో చేయలేకపోతే పిల్లలందరూ ఏమైపోతున్నారు. 465 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. నైట్ 12 గంటలప్పుడు మేము లెగిసి వచ్చి వాళ్ళకి ఎంతో ఇది చేసాం. గవర్నమెంట్ గానీ ఇప్పుడు 2 అవుతుంది. 2 వరకు ఆర్డీఓ గారు ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చి అతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల నుంచి సంతకాలు తీసుకుని అప్పగించారు. గ్రామస్తులు ట్రాక్టర్లతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.